మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. మేలు పండు చూడు పట్టవెప్పు చూడు, మేలు పండు చూడు పట్టవెప్పు చూడు. ఇప్పుడు అనారోగ్యాల గురించి తెలుసుకుందాం. మేలు పండు చూడు పట్టవిప్పు చూడు అని ఎందుకన్నానో తెలుసా? ఈ జబ్బులు మనిషిలోని బయటికి కనిపించు, లోపల మేలు పండు చూడు పట్టవిప్పు చూడు. ఆ పండు విప్పు చూస్తే పురుగులు. అలాగే జబ్బులు కూడా మేలు పండు చూడు పట్టవిప్పు చూడు, అలాగే ఆ పండులాగా మనిషి జబ్బులు కూడా పండులాగా. పండు మేలు పండు చూడు పట్టవిప్పు చూడు అలాగే ఉంటుంది అన్నమాట. మనిషి శరీరం కూడా బయటికి తల వజ్రంలా మెరిసిపోయినా లోపల జబ్బులు అలా ఉంటాయి. అదనమాట. చక్కగా మంచిగా ఏ పనైనా చేయగలిగే శక్తి బయటికి మాత్రమే కనిపిస్తుంది. లోపల జబ్బులు రోజు రోజుకి జబ్బు ముదురుతూ ఉంటుంది అన్నమాట. ఏ మనిషి సడన్గా అయ్యో అంత చక్కగా ఉన్నవాడు ఇంత సడన్గా ఎలాగా పోయాడు అని అంటారు కదా, అదే అన్నమాట. భగవంతుడు ఈ మేలు పండుని పుట్టించాడు కదా, మనిషిని కూడా మేలు పండుతో సమానంగా గుర్తించాలని చెప్పాడనమాట. అది అంతటి భయంకరమైన మనిషి జీవితం. ఆరోగ్యంగా ఉన్నవాడు అదృష్టవంతుడు, అనారోగ్యంగా ఉన్నవాడు దురదృష్టవంతుడు అంటారు. ఎందుకు? అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాలు ఏ జబ్బులు రాకముందే కాపాడుకోవాలి. అయితే అది మన చేతిలోనే ఉందా? తెలివైన వాడు ఆరోగ్యంపై ధ్యాస పెడతాడు. తెలివి తక్కువవాడు వాడి పని ఏదో వాడే ఆలోచించుకుని పనుల్లోని హీనమైపోతాడు. అంటే వాడు చేస్తున్న పని వాడికే గొప్ప రావాలి, మంచి స్థాయిలోకి వెళ్ళాలి, బాగా సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, నేనే గొప్పవాడిగా ఉండాలి. ఇలాంటి ఆలోచనలు ఏ మనిషికి ఉండకూడదని నేను అంటాను. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవాడు ఎంత గొప్ప స్థాయిలోకైనా వెళ్ళిపోగలడు, ఎంత డబ్బైనా సంపాదించగలడు. ఆరోగ్యం మనిషి జీవితం ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం సంపాదించుకోలేం. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎన్ని కోట్లకైనా విలువ చేస్తాడు. ఈ ఆరోగ్యం డబ్బుతోని పోలుస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం అనేది మనం సంపాదించే సంపాదన మన ఆరోగ్యంగా ఉంటే 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా మన సంపాదనతో చక్కగా బతకగలం.
డబ్బు డబ్బు పేరు ప్రత్యేకత రకరకాలుగా టెన్షన్తో ఆలోచించి సంపాదించే సంపాదన అనారోగ్యం అయిపోయాక కొంతకాలం మాత్రమే అనుభవించగలరు. అర్థమైంది కదా? మనం పెట్టే ధ్యానం మన ఆరోగ్యంపై ఉండాలి. దాని తర్వాతే పేరు, డబ్బు, గొప్పతనం, ఆనందం, ఐశ్వర్యం, సకల ఆలోచనలు అనుభవించడానికి ఉండడానికి ఇవన్నీ ఆరోగ్యం తర్వాతే. ముందు మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఆలోచించి తర్వాత ఈ ఆలోచనలు చేయాలి. అర్థమైందా? అందుకే భగవంతుడు మేలుపండుని చూపించాడు. అర్థమైంది కదా? మరిన్ని మంచి విషయాలు మళ్ళీ నాకేమైనా గుర్తుంటే తప్పక తెలియజేస్తాను. అర్థమైందా? మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం.